వాల్మీకి ఐక్యదా, వాల్మీకి ఐక్యదా, వాల్మీకి ఐక్యదా. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం నందు ముఖ్యంగా వాల్మీకుల చిరకాల వాంఛైనటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ను డిమాండ్ చేస్తూ గత 70 సంవత్సరాల నుంచి కూడా 69-70 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూడా కావడం లేదు. కాబట్టి వాల్మీకులు ఎస్టీగా చేయాలని ఈ మధ్యకాలంలో పోరాటాలు కూడా ఉధృతం చేయడం జరిగింది కూడా. అందరు ఐకమత్యంతో ముందరకు వస్తే కూడా వాల్మీకులు ఎస్టీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వము. అలాగే గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు పోయినటువంటి ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. కానీ పార్లమెంటులో ఏదో సాకు చెప్పి వాపస్ పంపించడం కూడా జరిగింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశాల్లో పార్లమెంట్ సమావేశం నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి సమావేశాలు ఆగస్టు 13 వరకు జరుగుతున్నాయి. ఆగస్టు 13 లోపల ఈ 15-17 రోజుల సమావేశాల్లో ఏదో ఒక రోజు వాల్మీకులకు సమయం కేటాయించి వాల్మీకులు బిల్లు పాస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ విషయంలోన ఏదైతే కేంద్ర ప్రభుత్వము డీలిమిటేషన్ అయితేనేమి, మహిళా బిల్లు అయితేనేమి, ఏదైతే బిల్లులు ఒక 8 బిల్లులు అజెండాలో పెట్టి ప్రస్తావన పెట్టి అసెంబ్లీలో పార్లమెంటు సమావేశాల్లో పెట్టడం జరిగింది. కాబట్టి అందులో మా వాల్మీకుల బిల్లు కూడా ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి మా కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దీని మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచి మాకు అసెంబ్లీలో బిల్లు పెట్టేయాలి, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మీ ఎంపీల ద్వారా బిల్లు పెట్టించి పాస్ చేస్తే మీ ఫోటో చిరకాలము ఏదైతే మన తెలుగుదేశం అన్నగారి ఫోటో ఈరోజు ప్రతి ఇంటిలో ఉందో అదేవిధంగా మీ ఫోటో కూడా ప్రతి ఒక్కరు వాల్మీకులు దేవునిగా కొలుసుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాల్మీకుల్ని ఖచ్చితంగా షెడ్యూల్ ట్రైబ్స్గా పరిగణించాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రాల్లో వాల్మీకులందరూ కూడా ఎస్సీలుగానే ఉన్నారు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే 13 జిల్లాల్లో 5 జిల్లాలని ఎస్టీలుగా పరిగణించి మిగిలిన 8 జిల్లాలని ఇక్కడ బీసీలుగా పరిగణించడం జరిగింది. అప్పుడున్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం జరిగింది. అప్పటి నుంచి మనకి ద్రోహం జరిగింది వాల్మీకులకి. కాబట్టి 69 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ప్రతి ఒక్కరు ఉద్యమాలు చేస్తున్నాము. దీని మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచి ఖచ్చితంగా ఈ సమావేశాల్లో బిల్లు పాస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. లేదంటే ఇంకా ఈ వాల్మీకుల సమస్యలు ఎక్కువైపోతాయి, ఈ వాల్మీకుల పోరాటాలు కూడా ఎక్కువైపోతాయి. ఖచ్చితంగా వాల్మీకిని ఎస్టీగా చేర్చేంత వరకు, సాధించేంత వరకు వదిలే ప్రసక్తి లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. నా పేరు దస్తగిరి నాయుడు, బోయకుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.